వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. తెలంగాణలో ధనార్జనే ధ్యేయంగా మెడికల్ మాఫియా నడుస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన మెడికల్ షాపులు నిబంధనలను బేఖాతారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రాష్ట్రంలోని 80%కు పైగా మెడికల్ షాపులు ఫార్మసిస్టులు లేకుండానే నడుస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు. మెడికల్ షాపుల్లో విక్రయించే మందుల విషయంలోనూ ప్రమాణాలు పాటించడం లేదు. వైద్యులు సూచించిన మందులు కాకుండా వేరే మందులను రోగులకు అంటగడుతున్నారు. మరోవైపు ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యూల్ హెచ్ లాంటి మందులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో దర్జాగా సాగుతున్న మెడికల్ దందా తీరుతెన్నుల గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లోకి వెళ్లే ముందు మెడికల్ మాఫియాపై స్వతంత్ర నిఘాలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూశాయో మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. రైట్ పవన్, తెలంగాణలో మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి, దోపిడీ చేస్తున్నాయని విమర్శలు అయితే వస్తున్నాయి. స్వతంత్ర నిఘాలో కూడా ఇది బయటపడినట్టుగా కనిపిస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? మొత్తానికి చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా అపోలో ఫార్మసీ సంబంధించిన ఏదైతే మెడికల్ షాప్ ఫార్మసీ ఉందో వాటిపైన కూడా స్వతంత్ర నిఘా ఆపరేషన్ కూడా చేసింది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క అపోలో ఫార్మసీ నిబంధనలు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక లైసెన్స్ హోల్డర్, ఫార్మసీకి సంబంధించిన లైసెన్స్ హోల్డర్ అక్కడ ఫార్మసిస్ట్ ఉండి యొక్క మందులకు సంబంధించి పూర్తిగా వాటిని ఎవరైతే డాక్టర్ యొక్క రసీదు తీసుకొస్తారో వాళ్ళు కంపల్సరీ కూడా ఫార్మసిస్ట్ యొక్క మందులు ఇవ్వాలి. కానీ ఇక్కడ కూడా ఈ యొక్క అపోలో ఫార్మసీకి సంబంధించి మనం చేసిన దాదాపు ఈ యొక్క ఆపరేషన్లో మాత్రం ఎక్కడ కూడా ఫార్మసిస్టు లేరు. కేవలం ఫార్మసిస్ట్కి సంబంధించిన లైసెన్స్ మాత్రమే ఉంటుంది అపోలో ఫార్మసీలో. కానీ అక్కడ మాత్రం ఫార్మసిస్టులు మాత్రం ఎవరు కూడా ఉండరు. కేవలం అక్కడ ఉద్యోగులు మాత్రమే దీనికి సంబంధించి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దానిపైన యొక్క మందులు ఇస్తారో వాటికి బదులు దీనికి సంబంధించి ఇక్కడ చూస్తే మాత్రము కొన్ని మందులు కూడా అంటే వీరికి సంబంధించిన అపోలో ఫార్మసీ సంబంధించిన ఇంకొక కంపెనీకి సంబంధించిన మందులు కూడా ఇస్తారు. డాక్టర్ రాసిన మందులు ఇవ్వకుండా పూర్తిగా ఇంకో మందులు ఇస్తారని చెప్పి కూడా మనకు ప్రధానంగా తెలిసింది. మొత్తానికి చూస్తే ఇక్కడ అపోలో ఫార్మసీ సంబంధించి చూస్తే మాత్రం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనము దాదాపు స్టింగ్ ఆపరేషన్ కూడా చేశాము. అక్కడ దీనికి సంబంధించి పూర్తిగా చాలా విషయాలు కూడా మనకు వెళ్ళకొచ్చాయి. అయితే ఇప్పుడు మనం పంజాగుట్ట యొక్క అపోలో ఫార్మసీలో ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ చూస్తే మాత్రం పూర్తిగా ఎలాంటి యొక్క నిబంధన ప్రకారం నడుస్తుందో మనము ఒకసారి అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క అపోలో ఫార్మసీ సంబంధించి ఇక్కడ ఉద్యోగులు సార్ ఇక్కడ యొక్క సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఫార్మసిస్టు ఉన్నారా లేరా ఇక్కడ? ఇక్కడ మనం పంజగుట్ట అపోలోలో ఉన్నాము. ఇక్కడ ఫార్మసిస్టు సంబంధించిన విషయంలో ఉన్నారా లేరా అనేది మాత్రము మరికొద్ది నిమిషాల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఫార్మసిస్టుకి సంబంధించి ఎవరున్నారో అతని పేరు ఏం పేరు సార్? ఒకసారి రమ్మని చెప్తారా ఒక్కసారి? ప్రజెంట్ మాత్రం ఇక్కడ చూస్తే పూర్తిగా అంటే దాదాపు హైదరాబాద్లో అపోలోకి సంబంధించి దానిపైన కూడా మనము స్టింగ్ ఆపరేషన్ చేస్తే కేవలం యొక్క లైసెన్స్కి సంబంధించిన బోర్డు మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ ఫార్మసిస్ట్ మాత్రము ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ పంజగుట్ట అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉన్నారని చెప్తున్నారు, కానీ ఫార్మసిస్ట్ మాత్రము బయటికి రాలేని పరిస్థితిలో ఉంది. అంటే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు, కేవలం ఫార్మసిస్ట్ ఉన్నారని చెప్తున్నారు కానీ ఆ ఫార్మసిస్ట్ మాత్రము బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారంటే వారు ఇక్కడ లేరని చెప్పి కూడా మనకు చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఒక్క నిమిషము వస్తే ఒకసారి మాట్లాడతాను. అయితే ప్రజెంట్ మాత్రం ఇక్కడ పంజగుట్టలో ఉన్నాము. అయితే ఇక్కడ చూస్తే మాత్రం డాక్టరు రాసిన ప్రిస్క్రిప్షన్ కాకుండా ఇతర మందులు ఇస్తున్నారని చెప్పి కూడా చాలా ఇక్కడ మనము ఒక నిఘాలో కూడా తెలిసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా ఆపరేషన్లు చూస్తే ఇక్కడ కూడా ఫార్మసిస్టు లేదు. కాబట్టి ఇక్కడ మాత్రం ఎలాంటి ఫార్మసిస్ట్ ఉన్నారు, నిజంగానే ఉన్నారా లేదా అనేది మాత్రము ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే వచ్చారు ఫార్మసిస్ట్ అని చెప్పి అంటున్నారు. మేడం మీ పేరేంటండి? చెప్పండి. ధృవిత. మీరేనా ఇక్కడ ఫార్మసిస్ట్కి సంబంధించి మీ పేరు పైన ఉందా? అంటే మీరు ప్రతిరోజు జాయిన్ అయినా సార్? అంటే మీ పేరు పైన ఉందా ఇది ప్రజెంట్ అపోలో ఫార్మసీ ఇది ఏదైతే పంజగుట్ట ఉందో ఫార్మసిస్ట్ మీ పేరు పైన ఉందా లేదా? అది కూడా ఖచ్చితంగా చెప్పండి. ఉంది సార్. ఎప్పటి నుంచి మీకు ఉంది ఇక్కడ? మీరు ఎప్పుడెప్పుడు టైమింగ్స్ ఎలా ఉంటాయి మీకు? మాది 8 to 5 సార్. నాది నేను నెక్స్ట్ ఇంకో ఫార్మసిస్ట్ ఎవరు వస్తారు? ఇంకో ఫార్మసిస్ట్ 9 to
6 వరకు ఉంటారు. ఆమె కూడా లైసెన్స్ హోల్డర్ ఇక్కడ. తను కూడా పిలవాలా? తను కూడా ఉంటుంది. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో కాకుండా ఇతర సంబంధించిన కంపెనీలకు మందులు కూడా ఇస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. దాన్ని మీరు ఏమంటారు? లేదు సో ప్రిస్క్రిప్షన్స్ వస్తే డ్రగ్స్ ఇస్తాం. నార్మల్గా ఫీవర్ పారాసిటమాల్ అలా అయితే ఇస్తాం అంతే. వేరే యాంటీబయాటిక్ కూడా ఇస్తున్నారు. అంటే H1 సంబంధించి చూస్తే మాత్రం H1 సంబంధించిన మెడిసిన్ మాత్రం కంపల్సరీ డాక్టర్ రాసింది మాత్రమే ఇవ్వాలి. కానీ కొంత మందులు కూడా ఇస్తున్నారని చెప్పి కూడా చాలా మంది కూడా అని చెప్తున్న పరిస్థితి. లేదు సో ప్రిస్క్రిప్షన్స్ బట్టే ఇస్తాం. ఒకవేళ అవి స్లీపింగ్ కొన్ని ఉంటాయి కదా, అవి చూస్తే H1 డ్రగ్స్ అయితే ఇవ్వం ప్రిస్క్రిప్షన్స్ లేకపోతే. అంటే X1 సంబంధించిన మందులు కూడా అంతే. H1 ఓన్లీ H1 షెడ్యూల్ డ్రగ్స్ ఉంటాయి కదా H1 అవి అయితే ఇవ్వం ప్రిస్క్రిప్షన్ లేకపోతే. అంటే ఏదైతే యాంటీబయాటిక్ ఉంటుందో దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అంటే నార్మల్గా ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా మనకి వేరే ఏమైనా ఉంటాయి కదా అలా ఇస్తాం, కానీ ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ అలాంటివి అయితే ఇవ్వము. మొత్తానికి చూస్తే ఈ యొక్క స్వతంత్ర స్ట్రింగ్ ఆపరేషన్ దాని తర్వాత ప్రజెంట్ ఇక్కడ ఫార్మాసిస్ట్ అందరు కూడా ఇప్పుడిప్పుడే ఆ యొక్క ఫార్మాసిస్ట్ ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉన్నారో వాళ్ళంతా కూడా వస్తున్నారని చెప్పి కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. ఇంకా చాలా అపోలో ఫార్మసీలో మాత్రము ఫార్మాసిస్టులు ఉండట్లేరని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా అపోలో ఫార్మసీ సంబంధించిన ఈ యొక్క పూర్తిగా డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ లేరో దానిపైన కూడా రైట్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఒకవైపు వానాకాలం సీజనల్ వ్యాధులతో ప్రజలు మెడికల్ షాపులతో క్యూ కడుతుంటే మెడికల్ షాపులు ఒకటికి 2 రకాల మందులు ఇచ్చి అంటగడుతూ దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వతంత్ర టీవీ మెడికల్ షాపుల దందాపై నిఘా పెట్టింది. మెడికల్ షాపులు అక్రమాలు బయట పెడితే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బాలరాజు గారు, తెలంగాణ ఫార్మా అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే వెంకటేశ్వర్ గారు, రిటైర్డ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్, అలాగే ఆకుల సంజయ్ రెడ్డి గారు, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడదాం. ముందుగా బాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు. సార్, రాష్ట్రంలో మెడికల్ షాపుల దందా మామూలుగా లేదు. ఎలాంటి ఫార్మసిస్టులు లేకుండా మందులు అమ్ముతున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఒక మందు కోసం వెళ్తే 2-3 రకాల మందులు అంటగడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలను మాత్రం ఏమాత్రం పాటించాలనే విమర్శలపై మీరు ఎలా స్పందిస్తారు? ఎస్ సార్, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మన పెద్దవారు సంజయ్ రెడ్డి సార్ గారు కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన కౌన్సిల్ ప్రెసిడెంట్ అయి కూడా ఒకనొక టైంలో ఆయన దించడానికి కారణం కూడా అదే మాఫియా. కౌన్సిల్ ఆయన ఒక 3-4 మంత్స్ చేశారు. తర్వాత ఆయన ఏదైతే ఈ రైడింగ్ చేయించడం వల్ల ఎవరైతే శక్తులు ఉన్నారో ఆయన మీద కుట్ర చేసి ఆయనను దించడం కూడా జరిగింది విజయ్ గారు. రైట్ రైట్ మరి మెడికల్ షాపుల్లో జరుగుతున్న దందా గురించి మీరేమంటారు? నిజానికి ఎవరైనా ఒక వ్యక్తి ఒక సమస్య మీద వెళ్ళి నాకు పలానా ట్యాబ్లెట్ కావాలని చెప్తే ఏ జ్వరం ట్యాబ్లెట్ ఇంకోటి అడిగితే వాళ్ళు ఒక జ్వరం ట్యాబ్లెట్ మాత్రమే ఇవ్వరు. దానికి యాంటీబయాటిక్ అని, లేకపోతే దీనికి గ్యాస్ ట్యాబ్లెట్ అనో, లేకపోతే ఇంకా వేరే రకాల ట్యాబ్లెట్స్ 2-3 రకాలు ఇస్తున్నారు. దాని ద్వారా అక్రమార్జన సంపాదిస్తున్నారనే విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఎస్ విజయ్ గారు, ఇక్కడ మనకు ఫార్మసీ చట్టాలు ఉన్నాయి. 1945 కాస్మెటిక్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ ప్రకారం ఏంటంటే మనకు కొన్ని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి. షెడ్యూల్ H1, షెడ్యూల్ X, G, ఇవి 4 ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో ఏమవుతుందంటే మెడికల్ షాప్లలో ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేయరు. విచ్చలవిడిగా ఈ ఏదైతే ఉన్నాయో ఈ యాంటీ సైకోటిక్ డ్రగ్స్, స్లీపింగ్ గిల్స్ విచ్చలవిడిగా కూడా ఇలా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే అసలైన డ్రగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ డ్రగ్స్ మాఫియా ఇక్కడ ఇందులో కూడా ఏదైతే యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఉన్నాయో అవి కొన్ని యువత అడిక్ట్ అయి కూడా ఇలా మెడికల్ షాప్లలో ఒక మొత్తం దారులు పడుతున్నారు. ఇలా ఈ మాఫియా బాగా నడుస్తుంది విజయ్ గారు. రైట్, వెంకటేశ్వర్లు గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ షాపుల దందా విచ్చలవిడితనంగా మారిపోయిన పరిస్థితి, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతారన్న విమర్శలపై మీరే ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫాలో కావాల్సిందే. వాళ్ళ నిబంధనలు ఇవాళ ఫాలో కాకపోతే ఇంతకు ముందు కూడా ఫాలో కానప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఈ రోజు కూడా మళ్ళీ ఇన్స్పెక్షన్లు చేసి ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళను శిక్షించడం అనేది తప్పనిసరి అవుతుంది. కాబట్టి చేయాలి. అది మా ప్రయత్నం, మా డిపార్ట్మెంట్ చేసి వాళ్ళని శిక్షించినప్పుడే కదా వాళ్ళు రెక్టిఫై అయ్యేది.
వెంకటేశ్వర్లు గారు, ముఖ్యంగా చూస్తే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడమే కాదు, ఇచ్చే మందులు బ్రాండ్లు ఒకటి అడిగితే వాళ్ళు వేరే రకమైన మెడిసిన్ ఇచ్చి వాళ్ళ వేరే బ్రాండ్ని ప్రమోట్ చేసే విధంగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్? నిజానికి ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడుతున్నాయి. అది అతిక్రమణ కిందకే వస్తుంది, ఉల్లంఘన కిందకే వస్తుంది, చట్టం ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి దాని మీద కూడా కేసులు పెట్టొచ్చు, చర్యలు తీసుకోవచ్చు, కోర్టు కేసులు పెట్టొచ్చు. ఇవి ఎప్పుడైనా కానీ వేరే చేసినప్పుడు మీరు కంపల్సరిగా ఇవన్నీ చేయాలి. ఇది ఈ యాక్ట్ ప్రకారం అయితే వీళ్ళు తప్పు. కానీ ఇవన్నీ వేరే బ్రాండ్ని ప్రమోషన్ చేయడం కోసమే వాళ్ళు మనం అడిగిన బ్రాండ్ మందు ఇవ్వట్లేదు అనుకోవచ్చా? ఏమంటారు? ఇప్పుడు వేరే బ్రాండ్ ప్రమోషన్ చేయడం కోసమే మనం అడిగిన బ్రాండ్స్ ఇవ్వట్లేదు అనుకోవచ్చా? ఇది వాళ్ళు చేస్తున్నది కానీ అది 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 వైలేటింగ్ ద లా. అంటే కమిషన్ల కోసమే కకృతి పడుతున్నారు. అంటే దాన్ని మీరు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసినా చేయొచ్చు. ఒకటి రాసినప్పుడు అదే ఇవ్వాలి, లేకపోతే ఏ డాక్టర్ అయితే ఏ ప్రిస్క్రిప్షన్ రాసిండ్రో వాళ్ళని మళ్ళీ అడిగి తీసుకొని చేయాల్సి వస్తుంది తప్ప వీళ్ళకై వీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు. కానీ అలా జరుగుతుంది కదా, మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎలాంటి వాళ్ళ మీద? మరి యాక్షన్ తీసుకునే వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందంటారా? ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకోవాల్సిన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటే. ఒకటి ప్లేస్ లో ఇంకోటి సబ్స్టిట్యూట్ చేస్తే తీసుకోవాల్సిన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటే. దాన్ని తీసుకున్న క్రమం లోపల జనరల్ గా మేము సస్పెండ్ చేస్తున్నాం లైసెన్సులు. మరి దీన్ని పెద్ద ఎత్తున అదే జరుగుతున్న క్రమంలో అయితే, అది కావాలని చేస్తున్న క్రమం అయితే దాని మీద కేసులు కూడా పెట్టొచ్చు. కానీ నిజానికి ఇలా నిబంధనలు పాటించకుండా చాలామంది అధికారులకి లంచాలు ఇస్తున్నారు, వచ్చిన తర్వాత లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయిగా. ఇప్పుడు ఒక పని చేస్తున్న క్రమం లోపల ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒకటి చేసినా చేయకపోయినా ఒక ఆరోపణ అయితే వస్తుంది. అది లంచమే కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో మాత్రం తీసుకోవాల్సిన చర్యలను వాళ్ళని క్రమబద్ధీకరణ చేయాలని అంటే అవసరాన్ని బట్టి కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది. రైట్. మనతో పాటు ఆకుల సంజయ్ రెడ్డి గారు కూడా ఉన్నారు, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు. సంజయ్ రెడ్డి గారు నమస్తే అండి. మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఇదంతా మెడికల్ దందా వాస్తవానికి భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఇది నిజంగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్న ఈ టైంలో ఎక్కువ దోపిడీ చేయాలనే ఆలోచనతోనే మెడికల్ షాపులు దందాలు చేస్తున్నాయి అనుకోవచ్చా? ఎస్ సార్, ముందుగా స్వతంత్ర టీవీకి, తర్వాత నా తోటి మిత్రులు ఎవరైతే డిబేట్లో పాల్గొంటున్నారో నమస్కారం. యాక్చువల్గా ఏంటంటే మెడికల్ షాప్ అంటే ఒక మెడిసిన్ అనేది మనకు హెల్త్కి సంబంధించి అంటే ప్రాణాధారమైన మెడిసిన్. చికిత్స లేకున్నా కానీ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ మెడిసిన్ దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ అనేది ఒక క్యాప్షన్ ఉంది. సో ఏంటంటే మనకు మెడిసిన్ అనేది ప్రాణాధారమైనది కాబట్టి మెడిసిన్స్ పైన తగిన నియంత్రణ విభాగం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ మన దురదృష్టవశాత్తు మనకు ఏదైతే ఈ మెడిసిన్స్ పైన నిఘా అనేది ఏ విధంగా ఉన్నదన్నది ఈరోజు ప్రజానికానికి తెలుసు. తర్వాత ఏదైతే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది నేషన్ ఏదైతే జర్నలిజం ఉందో వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కానీ, అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ కానీ అందరికీ తెలుసు. యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక ఫార్మసీ అంటే ఫార్మసీ నడపాలంటే కంపల్సరీ ఫార్మసిస్ట్ మాత్రమే అందులో ఉంది. ఎందుకంటే ఫార్మసిస్ట్ అనే వ్యక్తి క్వాలిఫైడ్ పర్సన్. ఒక 4 నుంచి 6 సంవత్సరాలు విద్యను అభ్యసించి ఫార్మసీ విద్యను అభ్యసించి ఒక యూనివర్సిటీలో కానీ లేకపోతే ఒక బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యా విభాగంలోనే అభ్యసించిన తర్వాత ఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే ఆ ఫార్మసీ అంటే ఆ మందులకు సంబంధించిన నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి వ్యక్తులతోటి మందులు అనేది మెడిసిన్స్ అనేది ప్రజలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే దానికి విరుద్ధంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45,000 మెడికల్ షాప్స్. 45,000 మెడికల్ షాప్స్లో అంటే 45,000 మెడికల్ షాప్స్లో ఎంతవరకు ఫార్మసిస్టులు, ఎన్ని మెడికల్ షాపుల్లో ఎంతమంది ఫార్మసిస్టులు ఉన్నారు అంటే ఈ మధ్యనే మనకు స్వతంత్ర టీవీ వాళ్ళు చాలా ఒక వాలంటరీగా దీని నుంచి తనిఖీలు చేయడం జరిగింది. వాళ్ళు విజిట్స్ చేయడం జరిగింది. చాలా మెడిప్లస్, అపోలో ఫార్మసీ ఇలాంటి చైన్ ఫార్మసీలే కావచ్చు, లేకపోతే
ఏదైతే రిటైల్ అవుట్లెట్స్, రిటైల్ ఫార్మసీలు ఉన్నాయో ఆ రిటైల్ ఫార్మసీల్లో కూడా మీరు చాలా అంటే ప్రజారోగ్యాన్ని ఉద్దేశంగా చేసుకొని మీరు చాలా నిఘా దాని గురించి తనిఖీలు కూడా అంటే విజిట్స్ చేయడం జరిగింది. సో ఈ విజిట్స్ లో నేను కూడా ఈ మధ్యన స్వతంత్ర టీవీలో కూడా చూశాను. చాలా అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫార్మసిస్ట్ లేడు, ఫార్మసిస్ట్ లేకున్నా కానీ అక్కడ ఉన్న పర్సన్స్ ఏదైతే బోగస్ వ్యక్తులు ఉంటారో, ఫేక్ అంటే ఫార్మసీ చదువుకునే వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే ఒక సందర్భంలో నేను ఆ టీవీలో చూసుకుంటే నాకు చాలా బాధాకరం అనిపించింది. అంటే ఈ స్వతంత్ర టీవీ ఏదైతే వాళ్ళు జర్నలిస్టులు కానీ రిపోర్టర్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేయడానికి అంటే సీరియస్ గా యాక్టివ్ చేయడానికి ఒక ఆ సిచ్యువేషన్ చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఒక ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉన్నాడా లేదా అనేది ఎవరైనా అడగవచ్చు, దాంట్లో కామన్ మ్యాన్ కూడా అడగవచ్చు. ఎందుకంటే ఇది ప్రజారోగ్యానికి సంబంధించింది. తర్వాత ఏంటంటే మనకు దీనివల్ల నంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ మోతాదులో తీసుకున్న ప్రాబ్లమే. ఎక్కువ మోతాదులో తీసుకుంటే పైజన్ అవుతుంది, తక్కువ మోతాదులో తీసుకుంటే మనకు ఆ టాబ్లెట్ అనేది పనిచేయదు. తర్వాత ఏంటంటే ఫార్మసీలో కంపల్సరీ ఫార్మసిస్ట్ మాత్రమే డిస్పెన్స్ చేయాలి. ఇది 100% ఇక్కడ జరగట్లేదు, ఏదో కొంతవరకు మాత్రమే జరుగుతుంది. సో ఏంటంటే దీన్ని ఉద్దేశంగా చేసుకొని కంపల్సరీ ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు కంపల్సరీ ఇంప్లిమెంట్ చెయ్యాలి. అయితే మనకు ఏదైతే ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 42 ఉంటుంది. ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 42 అనేది ఉంటుంది. ఇది ఒక చట్టము. ఆ చట్టానికి సంబంధించిన బుక్ ఇది. దీంట్లో ఏం మెన్షన్ చేస్తామంటే ఏదైతే ఫార్మసీలో ఫార్మసిస్ట్ కాకుండా ఏదైతే బోగస్ వ్యక్తులు, ఫార్మసీ చదవని వ్యక్తులు మందులు డిస్పెన్స్ చేస్తారో, ఫేక్ కాక్స్ ఎవరైతే మందులు డిస్పెన్స్ చేస్తారో వాళ్ళకు చట్టరీత్యా అంటే ఈ చట్టం ప్రకారం, ఈ ఫార్మసీ చట్టం ప్రకారంగా వాళ్ళకు 6 months ఇంప్రిజన్మెంట్, తర్వాత ఫైన్ కూడా ఉంది. సో ఇలాంటి చట్టాన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ కంపల్సరీ ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉండి ప్రజలకు కరెక్ట్ మెడిసిన్ అనేది ఇస్తుంది. అంటే రేషనలైజ్డ్ ట్రీట్మెంట్, రేషనలైజ్డ్ మెడిసిన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ 2015 అనేది ఉంది, అమెండ్మెంట్ ఆఫ్ 2021 ఉంది. దాని ప్రకారంగా కూడా ఫార్మసీలో ఫార్మసిస్ట్ ద్వారానే మందులు ప్రజలకు అందించాలి. అదే విధంగా పేషెంట్ కౌన్సిలింగ్ చేయాలనేది కూడా ఒక చట్టం ఉంది. అంతేకాకుండా ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఔషధ నియంత్రణ శాఖ విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక చట్టం ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 రూల్స్ 1945 ఉంది. ఈ రూల్స్ 1940 ఈ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1940 రూల్స్ 1945 చట్టం ప్రకారంగా దాని సెక్షన్ 65 ఆఫ్ ఉంటుంది. దీంట్లో ఏం మెన్షన్ చేసి ఉంటుంది, ద డ్రగ్ షుడ్ బి dispensed by the registered pharmacist and the prescription of the registered medical practitioner అని ఉంటుంది. అంటే మెడిసిన్స్, ఫార్మసీలో మెడిసిన్స్ అనేది ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో మెడిసిన్, అది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ మాత్రమే డిస్పెన్స్ చేయాలి, ప్రజలకు ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఇస్తే దానికి చట్టరీత్యా నేరము. దానికి ఏంటంటే ఫైన్ ఆల్మోస్ట్ 2 lakhs to 5 lakhs ఫైన్ ఉంది. అంటే ఈ చట్టాలు ఉన్నాయో చిట్టాలుగా మిగిలిపోయినాయి, కానీ చట్టాలను ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. దాదాపు ఒక 6 years ఒక 8 years బ్యాక్ మనకు హెల్మెట్ ఎవరన్నా పెట్టుకున్నారా? బైక్స్ నడిపే వాళ్ళు హెల్మెట్ ఎవరన్నా పెట్టుకున్నారా? కానీ మనకు ఏదైతే పోలీస్ వ్యవస్థ, పోలీస్ నియంత్రణ విభాగం ఏదైతే ఉందో, ఈ పోలీసు నియంత్రణ విభాగం వాళ్ళు ఒక రిజల్యూషన్స్ పాస్ చేశారు, ఒక చట్టాన్ని తెచ్చారు, ఒక జీవో ఇష్యూ చేశారు. ఎవరైతే హెల్మెట్ ధరించారో వాళ్ళకు 1000 rupees ఫైన్ పెట్టారు. తర్వాత ఏంటంటే మనకు బైక్ పైన వెనుక కూర్చుండే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని చెప్తారు. ఈ ఎప్పుడైతే ఫైన్ సిస్టమ్ వచ్చిందో ఇమీడియట్లీ ఏంటంటే ప్రజలు అలర్ట్ అయిపోయి ఆ హెల్మెట్ ధరించడం అని చెప్పి. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక హెల్మెట్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది, కానీ ఇక్కడ ఒక ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ షాప్, ఫార్మసీ అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఈ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ చట్టాలు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్టే కావచ్చు, లేకపోతే ఫార్మసీ యాక్టే కావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది, మన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 కూడా ఉంది. ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టే కావచ్చు, లేకపోతే ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ 2015. ఇలాంటి చట్టాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోనీ ఫార్మసీలో మనకు ఫార్మసిస్ట్ ఉండాలి, ఫార్మసిస్ట్ ద్వారానే మందు తీసుకోవాలి. అంతేకాకుండా మనకు లేబర్ యాక్ట్ అనేది ఉంది. లేబర్ యాక్ట్ ప్రకారంగా ప్రతి 8 గంటలకు ఒక ఫార్మసిస్ట్ ఉండాలి.
అంటే ఈ చైన్ ఫార్మసీస్ కావచ్చు, అపోలో మెడిప్లస్ లాంటి చైన్ ఫార్మసీలే కావచ్చు, లేకుంటే ఏదైతే అవుట్లెట్స్ అంటే రిటైల్ మెడికల్ షాప్స్ ఉంటాయో అందులో కూడా చాలా మటుకు ఈ 45,000 మెడికల్ షాపులలో దాదాపు అట్లీస్ట్ ఒక 35,000 మెడికల్ షాప్స్ కంపల్సరీ 24 అవర్స్ నడిపించే ఉంటాయి. అంతేకాకుండా మనకు కార్పొరేట్ హాస్పిటల్సే కావచ్చు, లేకపోతే నర్సింగ్ హోమ్సే కావచ్చు, లేకపోతే హాస్పిటల్సే కావచ్చు, వీటిలో కూడా 24 అవర్స్ ఫార్మసీ అనేది కంపల్సరీ ఉంటుంది. అయితే ఇందులో మనకు ఒకటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ పైన వాళ్ళు డ్రగ్ లైసెన్స్ అనేది తీసుకుంటారు. ఒకటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ పైన డ్రగ్ లైసెన్స్ తీసుకొని వాళ్ళు 24 అవర్స్ అనేది నడిపిస్తారు. ఎంతవరకు ఇది సమంజసము, ఎంతవరకు ఇది కరెక్ట్? ఇది వయలేషన్ ఆఫ్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ కాదా? 100% ఇది వయలేషన్ ఆఫ్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, వయలేషన్ ఆఫ్ ది లేబర్ యాక్ట్. మనకు లేబర్ యాక్ట్ ఏమని చెప్తుంది? ఎవ్రీ 8 అవర్స్ ఒక ఫార్మసిస్ట్ మాత్రమే ఉండాలని చెప్తుంది. అంటే మనకు 24 అవర్స్ నడిపించే షాపులో ఫార్మసీలో ఎంతమంది ఫార్మసిస్ట్ ఉండాలి? రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ 3 రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి. అదే విధంగా 16 అవర్స్ నడిపించే ఫార్మసీ ఉంటుంది. అంటే మార్నింగ్ ఓపెన్ చేసేసి ఈవినింగ్ క్లోజ్ అవుతుంది. ఇలాంటి ఫార్మసీలో ఇద్దరు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి. కానీ మీరు చేసిన తనిఖీలు ఏదైతే మీరు చేసిన విజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యన చేసిన విజిట్స్ ఏవైతే ఉన్నాయో, స్వతంత్ర టీవీ వాళ్ళు చేసిన విజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు ఫార్మసిస్టే లేడు. అంటే మినిమము 24 అవర్స్ రన్ చేసే సంజయ్ రెడ్డి గారు, మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనం చూసాం ఇంతకుముందు మా ప్రతినిధి అపోలో ఫార్మసీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె నేను ఫార్మసిస్ట్ అంటూ వచ్చింది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మెడిసిన్ ఇస్తున్నారు. ఇంకా మిగతా మరి ఫార్మసిస్టులు అవునా కాదో తెలియదు, ఫార్మసిస్ట్ అంటే ఈమెను మాత్రమే చూపించారు. మరి మిగతా వాళ్ళు ఎవరు? మరి వాళ్ళు మెడిసిన్ ఎందుకు ఇస్తున్నారు? అలా ఇవ్వచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కానీ ఫార్మసీ యాక్ట్ కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ చట్టం ప్రకారంగా అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ చట్టం ప్రకారంగా మనకు ఒక ఫార్మసీలో ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మసిస్ట్ ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క సర్టిఫికేట్ డిస్ప్లే అవుతుంది. అక్కడ డిస్ప్లే చేయాలి. ఇక్కడ మీరు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా అంటే మీ తనిఖీలో ఈ మధ్య చేసే తనిఖీలో కూడా ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా కానీ అక్కడ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ లేదు, డ్రగ్ లైసెన్స్ కూడా లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఈ డ్రగ్ లైసెన్స్ అంటే ఏదైతే తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఇష్యూ చేసిన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేక డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కన్సర్న్ అధికారి ఏదైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇష్యూ చేసిన ఆ డ్రగ్ లైసెన్స్ కావచ్చు, మనకు అక్కడ కనబడదు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే లోపల వాళ్ళు ఎక్కడో డెస్క్ లో పెడతారు, లేకపోతే ఎక్కడో ఫోటోలు ఎక్కడో పెట్టేసి వాళ్ళు ఉంటుంది. కంపల్సరీ ఏంటంటే ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ లో ఎవరి ఫోటో అవుతుందో ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అక్కడే మాత్రమే ఉంటే అక్కడ డిస్పెన్స్ చేయాలి ఏదైతే ప్రిస్క్రిప్షన్స్ వచ్చినా. అంతేకాకుండా ఇంకో విషయం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, అంటే నేను ప్రజానికానికి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 4 కోట్ల ప్రజానికానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఈవెన్ కిరాణా షాప్కి వెళ్తే మనం బిల్లు తీసుకుంటున్నాం, కానీ మెడికల్ షాప్కి వెళ్తే బిల్లు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మెడిసిన్ ఎక్స్పైరీ కావచ్చు, రాంగ్ మెడిసిన్ ఇవ్వచ్చు. వాళ్ళు ఏది చదువుకున్న వాళ్ళు బోగస్ వ్యక్తులు ఎవరైతే మెడికల్ షాప్ లో ఉంటారో వాళ్ళ వల్ల మీకు రాంగ్ మెడిసిన్ కూడా ఇవ్వచ్చు, ఎక్స్పైరీ అయిన మెడిసిన్ ఇవ్వచ్చు, బ్యాచ్ నెంబర్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి. సో ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ బిల్ అనేది తీసుకుంటే మీకు ఒక ఎవిడెన్స్ అథెంటికేషన్ అనేది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ బిల్లులో కూడా ఏంటంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క సిగ్నేచర్ ఉండాలి. ఎంతవరకు ఇది ప్రజలు గమనిస్తున్నారు? అయితే కంపల్సరీ ఎప్పుడు ప్రజానికం కానీ ఎవరైనా కానీ ఒక మెడికల్ షాప్ ఒక ఫార్మసీకి వెళ్ళినప్పుడు ఎవరండి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఎవరు అనేది తెలుసుకోవాలి. తర్వాత అక్కడ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క సర్టిఫికేట్ డిస్ప్లే అయి ఉంటుంది. ఆ రిజిస్టర్ సంజయ్ రెడ్డి గారు, ఈ అవగాహన అంతా ప్రజలకు ఉంటుందంటారా? ఇలా ఫార్మసిస్ట్ ఉండాలి అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అయితే పర్లేదు, కానీ మనం చూస్తుంటాం పల్లెటూరులో వెళ్తారు, కడుపున పని వస్తే ఒక టాబ్లెట్ తీసుకుని వచ్చేస్తారే, కానీ ఇక్కడ ఫార్మసిస్ట్ ఉండాలి, ఫార్మసిస్టే ఖచ్చితంగా మనకు మందులు ఇవ్వాలనే అవగాహన వారికి ఉండదు కదా. అవగాహన ఉండదు. కానీ ఏంటంటే మీలాంటి ఏదైతే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది నేషన్ స్వతంత్ర టీవీ వాళ్ళు లాంటి వాళ్ళు ఎంతో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంకా వేరే ప్రింట్ మీడియా కానీ మీలాంటి మీరు చేసే అవగాహన ఏదైతే వాలంటీర్ గా మీరు సర్వే చేస్తున్నారో పబ్లిక్ హెల్త్ ను దృష్టిలో పెట్టుకుని కంపల్సరీ ఇది అవేర్నెస్ వస్తుంది. ఈ మధ్యనే అసలు ఫార్మసిస్ట్ అనే పదము, ఫార్మసిస్ట్ అనే వ్యక్తి అంటే మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు మాత్రమే మెడిసిన్స్ డిస్పెన్స్ చెయ్యాలట, వేరే వాళ్ళు డిస్పెన్స్ చేస్తున్నారట. అంటే వైన్ షాపులలో లేకపోతే రెస్టారెంట్లలో పనిచేసే వాళ్ళు మెడికల్ షాపులు పెట్టుకొని, లేకపోతే ఏదో ఛాయ్ దుకాణాలు పనిచేసే వాళ్ళు మెడికల్ షాపులు పెట్టుకొని నడిపిస్తున్నారట. వాళ్ళు కాదు మనకు మెడిసిన్స్ ఇచ్చేది. ఈవెన్ అపోలో తర్వాత మెడిప్లస్ లాంటి చైన్ ఫార్మసీల్లో కూడా 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ ఇస్తున్నారట అనే విషయము
పబ్లిక్ మీలా మీ స్వతంత్ర టీవీ ఛానల్ కావచ్చు, ఇంకా వేరే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఈ మధ్యన అవేర్నెస్ వచ్చింది. కంపల్సరీ ఈ అవేర్నెస్ వల్ల కంపల్సరీ రియలైజ్ అవుతున్నారు. ఈ మధ్యన నేను చూసినా కూడా అబ్జర్వ్ చేసిన, నాకు చాలా ఫోన్లు వచ్చినాయి మీ టీవీలో వచ్చిన దాని ద్వారా. సార్ ఇట్లా కంపల్సరీ ఇది ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉండాలన్నా, ఫార్మసిస్ట్ ద్వారా మెడిసిన్, ఎస్ డెఫినెట్లీ ఫార్మసిస్ట్ ద్వారా డెఫినెట్లీ మెడిసిన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనము అక్కడ ప్యూన్ ద్వారానో లేకపోతే స్వీపర్ ద్వారానో వైద్యం చేయించుకోం. ఎవరితోటి చేయించుకుంటాం? క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరు ఉన్నారో వాళ్ళ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. అలాంటిది ఆ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే మనకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడో ఆ ప్రిస్క్రిప్షన్ మనము మెడికల్ షాప్ ఫార్మసీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు? ఫార్మసిస్ట్ ఎవరు? ఆ ఫార్మసిస్ట్, ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఉందా? ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉన్నాడా లేడా? ఆయనే ఆ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ లో ఉన్న వ్యక్తి ఈయన సేమ అని అబ్జర్వ్ చేసేసి తర్వాత బిల్లు కూడా తీసుకోవాలి. బిల్లు తీసుకొని ఆ బిల్లు పైన కూడా ఆ ఫార్మసిస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, సిగ్నేచర్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఏంటంటే పేషెంట్ కు సేఫ్టీ. అంతేకాకుండా మీరు ఇప్పుడు ఒక విషయం చెప్పారు, దానికి నేను ఎవిడెన్స్ చూపెట్టుకున్నాను. చూడండి, ప్రాణం మీదకి తెచ్చిన స్వీపర్ వైద్యం అంటే ఒక హాస్పిటల్ కు ఒక మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు అందులో క్లీన్ చేసే స్వీపర్ మెడిసిన్ ఇస్తే అది సీరియస్ అయింది, ఆ బాబు చనిపోయాడు. అంటే ఇది అంటే ఏ విధంగా జరుగుతుంది, సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. తర్వాత మందులు వికటించి బాలుడు ఉంది. ఎందుకు మందులు వికటిస్తుంది అంటే ఎక్స్పైర్ అయిన ఎక్స్పైర్ అయిన మందులు ఇవ్వడం కలదంటే. తర్వాత ప్రాణం మింగిన మాత్రలు అంటే చిన్న పిల్లలు, ఇది చిన్న పిల్లలకు సంబంధించిన ఇష్యూలు. నేను అంటే ఈ విధంగా మన సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి. అంటే ఇవంతా నేను ఒక ఆర్కైవ్ అంటే నేను ఒక ఆల్బమ్, ఒక డైరీ లాగా మొత్తం నేను ప్రిజర్వ్ చేసి పెట్టాను, ఎక్కడెక్కడ ఏం ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నది. అంటే ఇక్కడ ప్రజారోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు మనకు ప్రతి ఇంట్లో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్, అంటే డయాబెటీస్, ఒక బీపీ పేషెంట్, తర్వాత ఒక మోకాల నొప్పి, నీ జాయింట్ పేషెంట్ కంపల్సరీ ఉంటుంది. అది ఎవరింట్లో అయినా కావచ్చు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కంపల్సరీ ఉంటుంది. అయితే ఈ లైఫ్ స్టైల్ మనం రోజు గ్రాసరీ అంటే సరుకులకు కానీ లేకపోతే కూరగాయలకు కానీ ఏ విధంగా వెళ్తున్నామో అదే విధంగా మనము మెడికల్ షాప్కి వెళ్ళడం జరుగుతుంది. మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మసీలో ఫార్మసిస్ట్ కాకుండా వేరే వాళ్ళు, అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, ఫేక్ ఏదైతే బోగస్ వ్యక్తులు, 10th ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఏదో టీ షాప్ లో పనిచేస్తున్నాడు లేకపోతే ఏదో వైన్స్ లో పనిచేస్తున్నాడు వచ్చేసేసి అక్కడ మెడికల్ షాప్ పెట్టుకొని మెడిసిన్స్ ఇస్తే ప్రజల ప్రాణం ఏం కావాలి? ఇక్కడ నుంచి వాళ్ళకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాన్ని ఏంటంటే హెపటోటాక్సిటీ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మన కిడ్నీస్ డ్యామేజ్, దాన్ని రేనల్ టాక్సిటీ అంటారు, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మధ్యన ఏంటంటే కొంతమందికి ఈ స్టోరియస్ డ్రగ్స్ వల్ల హార్ట్ స్ట్రోక్ కూడా రావడం జరుగుతుంది. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికంతా? చెప్పాలి. రైట్, ఇంకా మాట్లాడదామండి. మన బాలరాజు గారి దగ్గరికి వెళ్దాం. బాలరాజు గారు, ఖచ్చితంగా ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపులు అయితే నడపకూడదు. కానీ ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు డబ్బులు ఉన్నాయి కదా అని షాపు పెట్టడం, ఒక ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ని అద్దెకి తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు సంజయ్ రెడ్డి గారు కూడా చెప్పారు, చాలామంది చనిపోయిన ఘటనలో చాలా ఉదాహరణలు కూడా చూపించారు. కానీ ఇలాంటి వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటారు? నిజంగా అలాంటి ఫార్మసిటీ సర్టిఫికేట్లని ఎందుకు రద్దు చేయట్లేదంటారు? ఎస్ విజయ్ గారు, మీకు ఒక విషయం చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇలా ఒక బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, పిహెచ్డి చేయాలంటే ఎంతో ఖర్చు కూడుకున్నటువంటి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, పిహెచ్డి, ఒక్క నిమిషం సార్ డిస్టర్బెన్స్. బి ఫార్మసీ, పిహెచ్డి చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది అలా ఒక ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఒక ఎంబీబీఎస్ కి ఉన్న సబ్జెక్టులు ఏవైతున్నాయో అన్ని ఫార్మసీకి ఉంటాయి. 40 సబ్జెక్టులు అవపోసన బట్టి అలా బయటకు వస్తే అతని సర్టిఫికేట్ కిరాయికి తీసుకొని మనం బయట తరచూ చూస్తుంటాం, ఒక కిరాణా షాప్ పెట్టాలంటే ఏ లైసెన్స్ అవసరం లేదు. ఒక కిరాణా షాప్ పెట్టుకొని ఆ కిరాణా షాప్ తరహాల ఒక లైసెన్స్ ఏదైతే మా పీసీఐ సర్టిఫికేట్ ఉందో ఆ పీసీఐ సర్టిఫికేట్ ను రెంట్కి తీసుకొని ఒక కిరాణా షాప్ లా వాళ్ళు నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో సరుకులు వేసుకొని డైరెక్ట్ దీన్ని కూడా అదే రకంగా ట్రైన్ క్రియేట్ చేశారు సార్ కొంతమంది దళారులు. అవునవును, చాలా చోట్ల అటు మెడికల్ షాపులు ఇటు కిరాణా షాపులు రెండింటిని కూడా నడుపుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎస్ సార్, నేను మొన్న మన సికింద్రాబాద్ లో నేను ఒక మెడికల్ షాప్ వెళ్తే నేను బ్రదర్ని అడిగాను,
ఇన్ని క్వాలిఫికేషన్ ఏంది బ్రదర్ అంటే 7th క్లాస్ ఫెయిల్ అట. 7th క్లాస్ ఫెయిల్ అయిన అతను నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే ఏముంటది అన్న, ఒక 3 నెలలు నేను ట్రైనింగ్ నేర్చుకున్నాను, ట్రైనింగ్ తీసుకుని నేను డైరెక్ట్ షాప్ లో కూర్చొని పెట్టారు, A to Z మాకు యాప్ ఇచ్చారు, యాప్ ప్రకారం మేము ఇస్తాం తప్పితే అని చెప్తుండు. అంటే నాకు అనిపించింది, అరే ఎక్కడికి పోతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన ఫార్మసీ చట్టాలు ఎక్కడ పోయినాయి, ఈ వ్యవస్థ ఏం నడుస్తుంది, ఇవాళ అపశుభం తెలియని పేద ప్రజలు ఇలా ఈ వికటించి ఒక మెడిసిన్ ఇంకో మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇలా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటే అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది సార్. దీని వల్ల మెయిన్ ఎండ్ ఆఫ్ ద డే ఇలా నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, ఇలా ట్రెండింగ్ న్యూస్ దాదాపు మన ఫార్మసీ గ్రూప్ లో ఒక 460 గ్రూపులు ఉంటాయి సార్. మన స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఇలా చాలా మంది కూడా సొసైటీలో ఒక మంచి అవేర్నెస్ వచ్చింది సార్ విజయ్ గారు. అదే విధంగా మొన్న ఈ మన ఏదైతే ఉన్నదో కొంతమంది మన బాలాపూర్ దగ్గర ఫార్మసిస్ట్ లేడని చెప్పేసి ఒక క్వశ్చన్ చేసిన మనోళ్ళు అతను భౌతిక దాడి చేశారు. భౌతిక దాడి చేసి ఆ రాత్రి ఇమ్మీడియట్లీ మాట్లాడి కాల్ చేసి లైన్ లో తీసుకొని డ్రగ్ ఇన్స్పెక్టర్ తోటి మాట్లాడి ఇది కాదని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఫార్మసిస్ట్ కు దాడి జరిగినా, ఏ ఫార్మసిస్ట్ల మీద అన్యాయం జరిగినా ఎక్కడంటే అక్కడ సార్ 24/7 అందుబాటులో ఉంటున్నాం. ఎందుకు అంటే ఇలా మనం కాపాడుకోలేకపోతే మనం ఏదైతే ఉందో అల్టిమేట్ నష్టపోయేది మనమే. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ దళారులు ఉన్నారో కొంతమంది ఒక నేమ్ వేసుకురు, కొన్ని అసోసియేషన్ అని పెట్టుకొని వాళ్ళంతా మొత్తం ఈ ఒక సిండికేట్ వ్యవస్థ మారి కిరాయికి సర్టిఫికేట్ తీసుకొని మొత్తం విచ్చలవిడిగా దంద చేస్తారు. వాస్తవానికి అక్కడ ఉన్న మన సంజయ్ రెడ్డి గారు కూడా తెలుసు. ఎందుకనంటే పాపం ఆయన కూడా ఒక 3-4 నెలలు విస్తృతంగా రైడింగ్ చేసిండు, ఇదే ఫార్మసిస్ట్ లేదని చెప్పేసి విస్తృతం చేస్తే కూడా ఆయన కూడా దించే పరిస్థితి అయింది, అతన్ని కూడా దించేశారు పాపం. దురదృష్టశాత్. అంటే ఇలా ఎవరు క్వశ్చన్ చేస్తే ప్రశ్నించే గొంతుల మీద వీళ్ళు కూడా ఈ ప్రజారోగ్యంలో భాగంగా మనం చేయాలని ఉద్దేశం చేస్తే ఈ రకంగా దాడులు భయభ్రాంతులకు గురి చేస్తారు. అయినా ఏ దాడులకు భయపడలే, ఏ భయాందోళనకు గురి కాలే. ఎండ్ ఆఫ్ ద డే ఇలా ప్రజారోగ్యం బాగుండాలంటే, ప్రజలు బాగుండాలంటే ఫార్మసిస్టులచే మందుల విక్రయం ఆరోగ్యానికి మంచిది. ఎవరైతే ఉన్నారో ఈ చైన్ ఫార్మసీలో సార్ ఈ రోజు అపోలో మిడ్ ప్లేస్ లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇలా 7వ తరగతి 10వ తరగతి విద్యార్థులను ఇలా వాళ్ళకు ఇప్పుడు చూడండి సార్, అక్కడ మన ఏరియాలో మన అదే బంజారా హిల్స్ నుంచి అక్కడ మూలుకొని పెడితే అపోలో ఫార్మసీలో ఒక సర్టిఫికేట్ ఒకరిది ఉంటుంది, అందులో పనిచేసేటోళ్ళు ఒకరు ఉంటారు. అపోలో మెడ్ ప్లేస్ ఇప్పుడు ఉన్న చైన్ ఫార్మసీలు ఏ చైన్ ఫార్మసీ చూసుకున్నా కూడా రెగ్యులర్ గా ఫార్మసిస్ట్ అనే వ్యక్తి ఉండరు. వాళ్ళు కేవలం 20,000-25,000 రూపాయలు వాళ్ళు తీసుకొని ఆ సర్టిఫికేట్ నడిపించుకుంటా చేస్తారు. ఈ విషయం డ్రగ్ ఇన్స్పెక్టర్లకు కూడా తెలుసు. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా నిమ్మకు నీరెత్తినట్టు చాలా చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు ప్రజారోగ్యంలో ఇలా ఎగ్జాంపుల్ సార్, మన ఫ్యామిలీ నుంచి మనోళ్ళే హెల్త్ బాగాలేక వెళ్తారు, వెళ్ళి ఒక మెడిసిన్ అడుగుతా మన ఫ్యామిలీనే వేరే మెడిసిన్ ఇచ్చారు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే అందరికి కూడా ఇలా పోలీస్ డిపార్ట్మెంటే కానీ మన పొలిటికల్ లో కానీ ఎవరికైనా అందరి ఫ్యామిలీలో కూడా ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ వల్ల మనం మెడికల్ షాప్ పోతే అక్కడ ఫార్మసిస్ట్ మందులు ఇస్తే ఏం కాదు, వేరే అతను మందులు ఇస్తే ఎండ్ ఆఫ్ ద డే ఇలా సిస్టమ్ అదైపోతుంది కదా సార్. కానీ బాలరాజు గారు, నిజానికి మనం ఎవరైనా సరే తలనొప్పి వచ్చిందో, జ్వరం వచ్చిందో, ఒళ్ళు నొప్పులు వచ్చాయో వెంటనే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటాం. ఇంతకుముందు సంజయ్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, నిజంగా పేషెంట్ హిస్టరీ అయితే తెలియదు వాడికి షుగర్ ఉందా, బీపీ ఉందా, లేదా ఇంకా కిడ్నీస్ ప్రాబ్లం ఉందా, ఏ ప్రాబ్లం ఉందంటే ఒక అవగాహన ఉండదు. కానీ అలా కట్ చేసి ఇలా ఇచ్చేస్తారు వాళ్ళు. దానివల్ల రోజులు ఇబ్బంది పడే పరిస్థితి లేదంటారా? ఎస్ సార్, ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది. చాలా రకాలు ఈ 3 నెలల్లోనే దాదాపు 150 మంది చనిపోయారు సార్. 150 మంది అంత రికార్డు, నా దగ్గర రికార్డు కూడా 150 మంది చనిపోయారు. వైద్యం వికటించి ఈ నానా రకాలుగా ఇప్పుడు సారు మన సంజయ్ రెడ్డి గారు చూపించినట్టు కూడా అందులో కాకుండా మన దగ్గర కూడా డేటా 150 మంది చనిపోయారు ఈ 3 నెలలనే. విత్ ఎవరైతే అర్హత లేని వాళ్ళు మందులు పంపిణీ చేయడం వల్ల 150 మంది చనిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు, పూర్తి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇలా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దామోదర రాజన్ చొరవ చూపాలి. ఎందుకనంటే ఇలా ఈ వ్యవస్థ వాస్తవానికి స్వతంత్ర టీవీ ఇంత పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసింది, అయినా కూడా ఇన్ని నిజాలు బయటికి వెళ్ళినా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆన్ డ్యూటీలో ఉండాలి. వాళ్ళు ఏమన్నంటే కోర్టు కేసులు అని ఈ మధ్య ఎక్కువైపోతుంది. ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ కాల్ చేసినా కోర్టు కేసులు ఉన్నాండి అంటారు. మరి డ్యూటీ ఎవరు చేస్తారండి? ఆయల్ల కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు మనం ఫైట్ చేస్తే 56 పోస్టులు వచ్చాయి. తర్వాత మొన్న ఫైట్ చేస్తే ఆ ఉన్న 16 మంది మనం రిక్రూట్ చేస్తారు. రిక్రూట్ అయిన వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కాదు, అసలు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు సార్. ఎవరు చూసినా రైడింగ్ జరుగుతుందని అంటే రైడింగ్ లేదు, ఏం లేదు, కాల్ చేస్తే కోర్టు కేసులు అంటారు. మరి మీతోటి ఫోర్స్ పెంచండి. కానీ నిజానికి అసలు
బాలరాజు గారు, నిజానికి అసలు ఆ మెడికల్ షాపులు ఎలా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా, ఎంతమంది ఫార్మసిస్టులు ఉన్న విషయం చూస్తే కనుక ఇంతకుముందు లెక్క ప్రకారం మన సంజయ్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 45,000 మెడికల్ షాపులు ఉంటాయని చెప్తున్నారు, కానీ Yes. అనాధికారికంగా 1,00,000 పైనే ఉన్నాయి ఇంకా అని చెప్తున్నారు. మరి ఫార్మసిస్టులు Yes, sir. ఆ సంఖ్య ఆ విధంగా ఉందంటారా? అప్రాక్సిమేట్లీ 75,000 నుంచి 85,000 అయితే ఉన్నది సార్ మన అంచనా ప్రకారం. ఆ, అయితే ఇందులో ఏంటంటే సార్, ఒకటి ఇక్కడ మెయిన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే, ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ చేశారనుకో సార్, ఇలా ప్రజారోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకనంటే ఇలా మనము మనకు ఏదన్నా హార్ట్ సర్జరీ కానీ ఎక్కడికైనా పోయినాం అనుకో హాస్పిటల్లో, మనకు ఒక మంచి సర్జన్ ఆపరేషన్ చేస్తాడు, సక్సెస్ఫుల్ హ్యాపీగా వస్తాం. అదే మనకు నాన్ ఫార్మసిస్టా గుర్తించాలి. ఫస్ట్ మనం మెడికల్ షాప్ పోయినప్పుడు ఆ రిజిస్టర్ ఏదైతే ఉన్నదో ఫీసీఐ నువ్వు ఫార్మసిస్టా కాదని ఫస్ట్ అడగాలి, క్వశ్చన్ చేయాలి. ఫార్మసిస్ట్ చేతనే మందులు తీసుకున్నావు అనుకో సేఫ్టీగా ఉంటది. వేరే తను ఇచ్చాడు అనుకో మీకు రకరకాల ఇష్యూస్ వల్ల ఇలా కిడ్నీ లివర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా మొన్న మీరు రీసెంట్ గా చూస్తూనే ఉన్నారు, ఎక్స్పైరీ మెడిసిన్ గురించి కూడా రోహిణి హాస్పిటల్ గురించి మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పటి వరకు కూడా రోహిణి హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోలేదు సార్. మరి ఎందుకు? ఎవరి అడుగులో తనకి ఈ రకంగా చేస్తున్నారు, ఎవరి ప్రలోభాలకి ఈ రకంగా చేస్తున్నారు. మెడికల్ ఎక్స్పైర్ అయిన మందులతోటి పేద ప్రజల రక్తం తాగుతున్నారు. ఎందుకని ఇలా రోహిణి హాస్పిటల్ వరంగల్ ఒకసారి చూడండి సార్ మీరు. ఎలాంటి పరిస్థితి అంటే ఎక్స్పైర్ అయిన మందులతోటి వీళ్ళకి ఏం పని, ఎక్స్పైర్ అయిన మందులు కూడా పంపిణీ చేయడం వల్ల ఇలా విచ్చలవిడిగా చనిపోతున్నారు ప్రజలు. కానీ మనం చూస్తున్నాం చాలా చోట్ల ఎక్స్పైరీ మందులను కూడా కొంతమంది దందాగా ఏర్పడి వాటి మీద కొత్త స్టిక్కర్స్ పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాము. అవి మీడియాలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును, వాస్తవానికి సార్ విజయ్ గారు, ఈ రోజు మొత్తం ఏమైతుందంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న దిల్సుఖ్ నగర్ లో గానీ బాలానగర్ లో గానీ ఈ 3 నెలలనే ఈ బ్రాండ్లు మార్చి ఈ ఫేక్ దందా చేస్తున్న ముఠాను కూడా అరెస్ట్ చేసిర్రు. కానీ మనకు కనిపించని ఎన్నో ఉన్నాయి. నాకు సంబంధించి ఒక మిత్రుడు చెప్పాడు, దాన్నేమో ఒక 5 రేకులు వేసుకొని దాంట్లో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు. అది ఎక్కడ అని దొరకలేదు. అది దొరికితే మాత్రం సార్ అది ఖచ్చితంగా నేను మీడియా కూడా చెప్తాను. అది విచ్చలవిడిగా మొత్తం ఫేక్ దందా చేస్తున్నారు చాలా మంది. ఇంత ఈ ఫేక్ మార్కెట్ వల్ల ఏమైపోతుందంటే అల్టిమేట్ గా నష్టపోయి పేద ప్రజలు. అదే విధంగా ఎవరైతే ఎమర్జెన్సీ ఉంటుంది సార్, ఒక ఐసీలో పేషెంట్ కి ఎమర్జెన్సీ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ టైంలో ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ కావాలి, ఎక్స్పైర్ అయ్యే మెడిసిన్ లేకపోతే ఫేక్ మెడిసిన్ ఇచ్చారనుకో సార్, ఇమ్మీడియట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రాణం పోతుంది. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలంటే ఏదైతే ఈ ఫార్మసిస్టులకు ఉద్యోగం, అదే విధంగా ఫార్మసిస్ట్ చదువుకు గుర్తింపు గౌరవం రావాలి అని అంటే ఇలా మన ప్రక్షాళన అనేది చాలా అవసరం సార్. మార్పు అనేది చాలా అవసరం. అది మీలాంటి స్వతంత్ర టీవీ వల్ల ఏదైతే ఇప్పుడు మొత్తం వ్యవస్థలు మూసుకోపోయినా సార్, 4th ఎస్టేట్ అనేది కొంటుంటా సార్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్వశ్చన్ చేసే పబ్లిక్ అన్ని మూసుకున్నా ఇలా 5th ఎస్టేట్ లెక్క స్వతంత్ర టీవీ మాకు, 4th ఎస్టేట్ లెక్క స్వతంత్ర టీవీ మాకు ఫార్మసిస్ట్ లెక్క అయితే కనిపించింది సార్. వాస్తవం నిజం చెప్తున్నాను, చాలా జెన్యున్ గా అంటే జెన్యున్ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా చాలా మంది ఏంటంటే ఏదో దాన్ని ఏమంటారు, వాళ్ళ రేటింగ్ల కోసం, రివ్యూల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం ఇలా మీడియా ఛానల్ నడిపిస్తున్నారు. ఎంతో మంది కొమ్ము కాస్తున్నారు పొలిటికల్. కానీ ఏ కొమ్ము కాయకుండా నిరంతరంగా ప్రజల పక్షాన నిరంతరం ఛానల్ ఏదైతే ఉందంటే స్వతంత్ర టీవీ విజయ్ గారు, ఈ విషయంలో నేను మిమ్మల్ని హ్యాట్సాప్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు జయసారథి గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. జయసారథి గారు, రాష్ట్రంలో మెడికల్ షాపుల దందా గురించి మనం మాట్లాడుతున్నాము. ఇప్పటి వరకు మనకు వచ్చిన గెస్ట్లో సంజయ్ రెడ్డి గారు కానీ లేకపోతే బాలరాజు గారు చాలా విషయాలు చెప్పారు. రాష్ట్రంలో మెడికల్ షాపుల దందా విపరీతంగా పెరిగిపోయింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మందులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీని మీద పర్యవేక్షణ లోపం కూడా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలి? విజయ్ గారు, అంటే వాస్తవం ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ ఎవరు కూడా నోరు మీద పనిటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్టంగా చర్యలు తీసుకునే పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ గా అకున్ సబర్వాల్ ఉన్నప్పుడు కొద్ది రోజులు మెడికల్ షాపుల మీద దాడి చేసిండు. కొద్ది రోజుల పాటు ఏం చేసిండ్రు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వము అని చెప్పేసి తేల్చి చెప్పేసి అది కొద్ది రోజులే. మళ్ళీ తర్వాత ఏం మేనేజ్ చేసుకుంటో ఏమైందో తెలియదు, మొత్తం విచ్చలవిడిగా ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు ఇస్తా ఉన్నారు. అంటే అది ఇవ్వడం ప్రధానంగా నష్టం చేసేటువంటిది అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు జనరిక్ మెడిసిన్ ఇచ్చేసి వాటికి ఎక్కువ డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మెడికల్ షాపుల యొక్క దందాకు సంబంధించి ఒక ఆడిట్ అనేటువంటిది లేదు. ఎంత మెడిసిన్లు వస్తున్నాయి, ఎంత తయారవుతుంది, ఎంత కమ్ముతా ఉన్నారు,
ఆ మెడికల్ షాప్, అందుకే ఇష్టారాజ్యంగా మెడికల్ షాపుల యొక్క దందా కొనసాగుతున్నమాట వాస్తవం. ముఖ్యంగా కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఒక రెమిడిసివిర్ మెడిసిన్ ఎక్కడ దొరకకుండా కూడా మెడికల్ మాఫియా మెడికల్ షాపుల్లో కొన్ని మెడికల్ షాపులలో దందా చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారు. ఇంకోటి ఉంటుంది ఫ్యాబిజ్యూరో, అదొక మెడిసిన్ ఉంటుంది, అది 35,000 రూపాయలకు ఉంటుంది. మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి, ఒక జర్నలిస్ట్ గా ఉండి అడిగితే కూడా ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ లో కానీ, ప్రభుత్వం యొక్క గోడౌన్స్ మెడికల్ కి సంబంధించినటువంటి దాంట్లో కానీ దొరకలేక్కడ. ఒక వ్యక్తి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ డోర్ తీసుకొచ్చి ఇచ్చిన దాన్ని ఆ రోజు 30,000 ఉన్నదాన్ని 60,000 రూపాయలకు కొని అది వేస్తేనే బతుకుతారు అన్నట్టు విధంగా చెప్పింది. ఇంకొక విషయం అందరికి కూడా తెలిసిందంటే, ప్రతి డాక్టర్ కన్సల్ట్ లో మెడికల్ షాపులు ఉంటాయి. ఇంకా చిన్న చిన్న మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ప్రతి హాస్పిటల్లో వాళ్ళ అనుకునే ఒక మెడికల్ షాప్ ఉంటది. ఆ మెడిసిన్స్ అక్కడ తప్ప మళ్ళీ వేరే చోట దొరకవు. వేరే కాంబినేషన్ ఉంటే అవి తీసుకో. మనకు డౌట్ వస్తుంది, సార్ అదే కాంబినేషన్ గానే పేరు వేరే ఉంది తీసుకుంటారా అంటే మనం కూడా తీసుకోం. మళ్ళీ అదే పేరు ఉన్నది కావాలి అంటే మనం ఖచ్చితంగా అదే మెడికల్ షాప్ కు, ఆ హాస్పిటల్ కు, ఆ డాక్టర్ కు అనుసంధానమైనటువంటి వాటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తాం. అంటే ఇందువల్ల ఎందుకు రాస్తారు, కొన్ని చోట్ల ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్లు శాంపిల్స్ కింద ఇచ్చినటువంటి వాటిని కూడా వాళ్ళు మెడిసిన్స్ గా రాసేటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటికి డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే శాంపిల్ గా రాసారా, ఎట్లా ఇచ్చారా అనేది సామాన్య జనానికి ఏం తెలుస్తుంది? కొంచెం చదువుకున్నప్పటికీ కూడా ఇది శాంపిల్ బాటిలా, లేకపోతే ఇది ఏ రకమైన ఆయింట్మెంట్ లేదా ఏ రకమైన టానిక్ అనేది జడ్జి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏమవుతుంది, అందులో శాంపిల్స్ గా వచ్చినటువంటివి ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కంపెనీల ప్రతినిధులు తీసుకొచ్చి ఇస్తారో వాటన్నింటినీ కూడా రాసి ఆ డాక్టర్ యొక్క మెడికల్ షాపులో పెట్టుకొని వాటికి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇచ్చిన ఆఫర్స్ బేస్ చేసుకొని ఆ రకంగా వాళ్ళు ప్రోత్సహించే పరిస్థితి. ఇంకొక కొన్ని చూడండి, అవసరం లేకపోయినా కూడా ఒక్కొక్క హాస్పిటల్ కు ఇంకా సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఈ టైంలో చిన్నపిల్లలకు కానీ, చిన్నపిల్లలకు అనారోగ్యం అంటే చాలా బాధ వేస్తుంది తల్లిదండ్రులకు సహజం కూడా. వాళ్ళు కొద్ది రోజులనే మోషన్స్, వామిటింగ్స్, ఫీవర్స్, కంటిన్యూ ఫీవర్ ఉంటుంటాయి. ఇలాంటి సీజనల్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఆందోళన వస్తుంది. అరే పిల్లలు ఇన్ని రోజుల నుంచి సిక్ అయ్యిండు, ఏం చేయాలనేటువంటి సందర్భంలో వాళ్ళు వేల రూపాయల మెడిసిన్లను రాసి తమకు అనుసంధానంగా మెడికల్ షాపుల్లో తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేసి అక్కడి నుంచి తీసుకుంటే అట్లా దండుకోవడం. అంటే ఒకటి ఫీజుగా దండుకోవడం, ఇంకోటి సెలైన్ బాటిల్స్ కూడా. మీరు ఇక్కడ మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా ఈ డిబేట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మీ సెలైన్ బాటిల్స్ కూడా డాక్టర్స్ కన్సల్ట్ చేసినటువంటివి డాక్టర్సే ఇస్తారు. వాళ్ళు మొత్తం డబ్బులు డాక్టర్స్ కే వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైనా మెడికల్ షాపుల్లో లేదా ఏదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పూర్తిగా వాటికి బిల్లింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా చూసినట్టయితే మెడికల్ షాపుల యొక్క దందాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైనవి. అవసరార్థం తమకు అనుకూలంగా తీసుకొచ్చేసి తూతు మంత్రంగా దాడులు చేసి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ నుంచి రావాల్సినటువంటి డబ్బులు దండుకోవడానికి మాత్రమే కొన్ని తూతు మంత్రంగా దాడులు చేసి వదిలేస్తుంది తప్ప ఇవాళ పటిష్టంగా ఏ మెడికల్ షాపులు ఎన్ని ఉన్నాయి. ఈ మధ్య చూసాం ఏదో హాస్పిటల్లో అది ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మెడిసిన్ కూడా వాటిని ఉపయోగించినటువంటి పరిస్థితి. అంటే ఇట్లాంటి ఒక స్పష్టంగా ఒక కంట్రోల్, ఒక స్పష్టమైన విధానం అనేది లేదు. మెడికల్ షాపుల్లో అనేటువంటి స్వతంత్రం అయిపోయింది. అది అత్యవసరం కాబట్టి. ఇంకోటి కార్పొరేట్ మెడికల్ షాపులు వచ్చినాయి. కార్పొరేట్ మెడికల్ షాపులు అంటే చైన్ స్టోర్స్, అపోలో కావచ్చు, లేకపోతే మెడ్ ప్లేస్ కావచ్చు, ఇట్లాంటి లెక్కలేనన్ని సంస్థలు పెట్టేసినాయి. అందులో ఉన్నటువంటి ఆఫర్స్, వాళ్ళు ఇచ్చేటువంటి అవన్నీ చూస్తా ఉంటే మరి ఇది ఎంతవరకు పనిచేస్తా ఉన్నాయి, ఈ కంపెనీలకు శాంటిటీ ఏంది, ఇవన్నీ అమ్ముతా ఉన్నారు. వీటన్నిటికీ డ్రగ్ కంట్రోల్ యొక్క అనుమతి ఉందా లేదా అనేటువంటిది కూడా ఎక్కడ కూడా లేదు. కాబట్టి వాటి విషయంలో స్పష్టంగా ఒక పటిష్టమైన విధానాన్ని ప్రభుత్వాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. విజయ్ గారు రైట్. వెంకటేశ్వర్లు గారు, నిజానికి స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్లో కూడా జయసారథి గారు చెప్పినట్టే చాలా అక్రమాలు అయితే బయటపడుతున్న కనిపిస్తుంది. మెడికల్ దందా అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఉంది, అది కొనసాగుతూ ఉంది. కానీ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒకటైతే, ఈ చాలా మటుకి ఇలాంటి మెడికల్ షాపుల్లో కొంత ఇన్వెస్ట్మెంట్లు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు, వారి అనుచరులు ఉన్నారు అనే విమర్శలు కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయంగా ఇది ఇంటర్ఫియర్ అయ్యి ఎప్పటి వరకు నాకు తెలిసి ఎవరి గురించి కూడా చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాలరాజు గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసినా కానీ వాళ్ళు దీనిలో లేరు, వాళ్ళు ఎప్పుడు కోర్టులోనే ఉంటున్నారు అనే విషయం చెప్తున్నది అనేది వాస్తవం. యాక్చువల్గా సంజయ్ రెడ్డి గారికి తెలుసు ఏంటి అని అంటే, ఈ 200 మెడికల్ షాప్కు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. 45,000
మెడికల్ షాపులు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్న తరుణం లోపల అట్లనే ఒక 1000 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. వాటి ఒక 25 షాపులకు 25 మ్యానుఫ్యాక్చరింగ్ ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఈ రేషియోలో స్టాఫ్ అనేది పెరగట్లేదు, ఉన్న వాళ్ళ మీదనే పడుతున్నది. వాళ్ళు చేస్తున్నది ఒక విధంగా ఒక అవసరాన్ని బట్టి ఒక టైంలో రైడ్ చేస్తున్నారు, దొరికిన వాళ్ళను వాళ్ళు శిక్షిస్తున్నారు. అదే పనిగా అదే నిఘాతోటి ఎక్కువ టైం వెచ్చించాల్సిన అవసరం ఏర్పడ్డ డ్రగ్ ఇన్స్పెక్టర్లను కావాలని అంటే ఇప్పుడు ఉన్న 90 మందికి ఇంకా ఒక 5 అంతలు 6 అంతలు పెంచాల్సిన అవసరం ఉంది. అది గవర్నమెంట్ దృష్టిలో ఉందో లేదో తెలియదు. దానికి కావాల్సిన ప్రపోజల్స్ కూడా పంపించాలి. లేరనే విషయం అనేది అందరికీ అర్థమైపోతున్నది. మీ అందరు కూడా తెలిసిన విషయం ఏంటంటే ఎన్నో రకాల అవకతవకలు జరుగుతున్నాయి అనేది అది నిజమే, దాన్ని ఎవరు కాదనలేరు. రెండో విషయం ఏంటంటే ఫార్మసిస్టు సంబంధించిన విషయంలో మాత్రం కంపల్సరీగా మీరు ఫార్మసీ కౌన్సిల్ ఉంది, కౌన్సిల్లో వాళ్ళకి అధికారాలు ఉన్నాయా లేరా అని వెరిఫై చేయడానికి, ప్రొఫెషనల్ స్టేటస్ చూసుకోవడానికి ఉన్నది. ఇంతకుముందు సంజయ్ రెడ్డి గారు దానిలో పనిచేసినారు, ప్రెసిడెంట్గా పనిచేసినారు. వాళ్ళకి తెలిసిన విషయం కూడా చెప్పలేదు. వాళ్ళే పూనుకోవాలి, వాళ్ళే ఫార్మసీ కౌన్సిల్ ఫార్మసీ ఇన్స్పెక్టర్స్ను చేయాలి. ఫార్మసీ ప్రొఫెషన్ యొక్క విలువలను వాళ్ళు గనుక నిలపకపోతే తప్పనిసరిగా ప్రొఫెషన్లో ఉన్నోళ్ళే వాళ్ళని శిక్షించాలి. అది అవసరమైనప్పుడు కంపల్సరీగా చేయాల్సిందే. దానికి వెనక ముందు అనేది ఏ గవర్నమెంట్ ఆపదు. ఇంకొకటి ఏంటంటే కావాల్సినంత మంది సిబ్బంది ఇప్పుడు అనుకున్నట్టుగా కాదు. 200 మెడికల్ షాపులకు ఒక ఇన్స్పెక్టర్ కావాలని అంటే మీ లెక్కనే చూడండి ఇప్పుడు ఎంతమంది వస్తున్నారో. అంటే వెంకటేశ్వర గారు పెద్ద ఇప్పుడు కార్పొరేట్ మెడికల్ షాపులు కూడా వచ్చేసాయి, అపోలో కానీ మెడ్ప్లస్ లాంటివి కానీ. వీటి వెనుక ఇక్కడ కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి కదా. మరి వీటి వెనుక నిజంగా పొలిటికల్ ప్రెజర్స్ ఉండవంటారా? పొలిటికల్ ప్రెజర్స్ కాదండి, బికాస్ ఆఫ్ దే హావ్ గాట్ ఇన్ ఏ గుడ్ నంబర్. వాళ్ళందరూ వచ్చేసి పనులు ఇప్పుడు ఏమైతుందంటే నంబర్ ఎక్కువ ఉన్నది వాళ్ళది. ప్రతిసారి వచ్చి వాళ్ళని కలుస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అనే అభియోగం ఇప్పుడు. ఎందుకనంటే ప్రతిరోజు తిరిగే పరిస్థితి ఈ ఇన్స్పెక్టర్కి ఉండాలి. వెదర్ దిస్ జెంటిల్మెన్ ఈజ్ సబ్మిటింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్, వెదర్ రియల్లీ ఫార్మసిస్ట్ నిజంగా మాకు తెలియదని కాదు, కొంతవరకు తెలిసినా వెరిఫై చేసుకోవడానికి టైం దొరకద్దా వాళ్ళకి. ఎప్పుడైనా కానీ కోర్టులో వీళ్ళు పోకపోతే వాళ్ళు ఇమీడియట్ గా వీళ్ళు ఫైల్ చేసిన కేసెస్ అని కొట్టేస్తారు. కానీ రీసెంట్గా మనం చూస్తున్నాం కార్పొరేట్ మెడికల్ షాపుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది, కొంతమందికి రాజకీయ అండదండలు ఉన్నాయి. అందుకే పర్టికులర్గా ఒక రకమైన వేరే కార్పొరేట్ షాపుల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి, ఈ షాపుల మీద దాడులు జరగట్లేదు అని విమర్శలు వస్తున్నాయి. మరి దాన్ని ఎలా చూడాలంటారు? రాజకీయ కోణం లోపల నాకు ఆ దృష్టి ఎక్కడ కనపడలేదు. వీటి మధ్య పోటీ అయితే ఉంది కదా. ఇప్పుడు అపోలోనో మెడ్ప్లస్లో ఉన్నాయండి, ఈ రెండింటి మధ్య పోటీ అయితే ఉంటుంది కదా. ఒకటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్న కంపెనీ అయి ఉండొచ్చు, వాళ్ళకి బాగా పరిచయాలు ఉండొచ్చు. వీటి మీద ఎక్కువగా దాడులు చేయమని సిఫార్సు చేసి ఉండే అవకాశం లేదంటారా? అలాంటిది ఏమీ లేదు. ఎందుకనంటే అక్కడ పోతే ఏదైనా వయలేషన్ ఉంటేనే కదా మా వాళ్ళు రాసేది, లేకపోతే ఎట్లా రాస్తారు? అలాంటివి లేవంటారు. is happening in the medical shop against the act and rules, then only they can violations will be reported. అదే అండి, అది రాయకుండానే మేనేజ్ చేస్తున్నారని అక్కడికి పోయినా కూడా రాయకుండా మేనేజ్ చేస్తున్నారు. అందుకే అక్కడ ఆ కార్పొరేట్ రాజకీయంగా అంటున్నారు, రాజకీయంగా ఒత్తిడి అంటున్నారు. చైన్ స్టోర్ ఉన్నటువంటి వాటిలో బయటపడకపోవడానికి కారణం ఏంటిదంటే వాటి మీద రైడింగ్స్ ఏ ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రెషర్స్ ఉంటాయి. కార్పొరేట్ లెవెల్ ఉన్న వాళ్ళు రాజకీయంగానే ఉండనక్కర్లేదు. వాళ్ళకు అంత పెద్ద సంస్థలకు ప్రభుత్వాలతో సత్సంబంధాలు ఉంటాయి, ఫండింగ్ ఉంటుంది, రకరకాల కోణాలు ఉంటాయి. సపోజ్ హెట్రో సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. మరి ఆ హెట్రో అతను కూడా ఆ మధ్యన ఐటీ రైడింగ్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆయన ఫ్లాట్ లో పట్టుబడ్డాయి. ఆయనకి ఏకంగా రాజ్యసభ సభ్యుడు అయిపోయింది. ఇప్పుడు అలాంటి హాస్పిటల్స్, అలాంటి కార్పొరేట్ చైన్ స్టోర్స్ మీద అంత ధైర్యంగా ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్, ఒక మామూలు డ్రగ్ ఇన్స్పెక్టర్ దాడి చేయగలుగుతాడా? ప్రభుత్వం మూకుమ్మడిగా ఒక పెద్ద ఎత్తున చేస్తే తప్ప ఒక వ్యక్తిపై దాడి చేసి పలానా కార్పొరేట్ మెడికల్ షాపులో ఇంత జరిగిందని చెప్పే ధైర్యం చేయడు, సాహసం చేయడు. ప్రభుత్వం ఒక టీమ్స్ గా ఏర్పాటు చేసి అన్ని స్టోర్స్, ఏ స్టోర్స్ వదిలిపెట్టకుండా మీరు చెకప్ చేయండి అంటే తప్ప అది సాధ్యమైనటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు వైక్ కనడకపోవచ్చు, కార్పొరేట్స్ ఉన్నటువంటి యొక్క బలం అనేటువంటి చాలా పెద్ద స్థాయిలో ఉంటది, దేశవ్యాప్తంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా
కష్టమైపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నటువంటి అవకాశం ఉంది. అంతేందుకు అప్పుడు లాస్ట్ టైం అకున్ సబర్వాల్ గారి ఆధ్వర్యంలో దాడులు జరిగినప్పుడే పెద్ద ఎత్తున మెడికల్ షాపులు బంద్కు పిలిపించేసి ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చినాయి. మారుమూల ప్రాంతాల్లో మేము అర్ధరాత్రి వరకు ఉండి మేము చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి. అప్పుడప్పుడు దాడులు చేసి వదిలేయడం కాకుండా ఒక స్పష్టమైనటువంటి విధానం రూపొందించి ఏ మెడిసిన్స్ సంపాదనలే ఎంత అమ్ముతా ఉన్నారు, దీనికి ప్రాతిపదిక ఏంటిది, ఎంత మేరకు జిఎస్టీ వీరు కడతా ఉన్నారు, లేకపోతే జీరో రకమైన దందా ఎంత చేస్తా ఉన్నారు, మీరు లెక్కలేని వాటికి బిల్లులే ఉండవండి. కొన్ని కార్పొరేట్ వాళ్ళు ఇస్తారు, కానీ 2 రకాలైనటువంటి సిస్టమ్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఒకటేమో అఫీషియల్ గా జిఎస్టీకి చూపించేటువంటిది, ఒకటి వాళ్ళ వరకు ఉండేటువంటి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు Unofficially ఇంకోటి ఉంది. మెడిసిన్ అమ్మేస్తా ఉంటారు. అది గుర్తించడానికి సాధ్యం కాదు. మండల స్థాయిలో మాట్లాడుకుంటే మనకు తెలియదు. రైట్. ప్రభుత్వాలు సీరియస్ గా జోక్యం చేసుకుని ఒక పటిష్టమైన సాఫ్ట్వేర్ విధానం రూపొందించి ప్రతి మెడికల్ షాప్ కి ఇచ్చి ఈ మెడికల్ అన్ని కూడా ఇందులో మీరు అప్లోడ్ చేయండి, మీరు ఏం అమ్ముతా ఉన్నారు, ఏం అమ్మినా కూడా దీని ద్వారా అమ్మాలంటే అప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది, నాణ్యమైనటువంటి మందులు వస్తాయి, కల్తీ మందులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది, ఎక్స్పైరీ డేట్స్ ఉన్నటువంటి వాటిని అమ్మకుండా ఉండే అవకాశం ఉంటుంది, ప్రజలకు కూడా మేలు జరిగేటువంటి అవకాశంగా ఉంటుంది. విజయ్ గారు, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో, ఒక 7 years బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్, దే హ్యావ్ ఆల్రెడీ స్టేక్ హోల్డర్స్ కింద వీళ్ళందరూ హోల్సేలర్స్, రిటైలర్స్ అందరినీ పిలిచి వాళ్ళతోటి కమిషన్ వేసి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారనంటే, మా దగ్గర ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడానికి, అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి వెళ్ళి కన్జ్యూమర్ దాకా ఎవరు కొనుక్కున్నారు అన్ని విషయాలలో రీకౌన్సిలింగ్, రికౌంటింగ్, ఎవ్రీథింగ్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ టేకెన్ కేర్. బట్ దేర్ ఇస్ నో సఫిషియంట్ పర్సనల్ టు ఎగ్జిక్యూట్ దట్ పర్టికులర్ థింగ్. వీళ్ళు ఏమన్నారు, మాకేమో మాకు సాఫ్ట్వేర్ లేదు, మాకు మనుషులు లేరు, మాకు వచ్చే లాభాలు తక్కువ, మేము ఇవన్నీ చేయలేమని చెప్పేసి ఆ రోజు చేతులు ఎత్తేసారు. రైట్. మరి ఈ రోజున ఇది కంపల్సరీ అయినప్పుడు చేయాల్సిందే. అట్లున్నోళ్ళే ఉంటారు, ఫార్మసిస్టులను పెట్టుకున్న వాళ్ళే పెట్టుకుంటారు. ఇది కౌన్సిల్ ద్వారా ఫార్మసిస్టులను కంపల్సరీగా మెయింటైన్ చేసే పద్ధతి ఒకటి గవర్నమెంట్ దృష్టి తీసుకొస్తే గవర్నమెంటే దే విల్ గివ్ ద సూటబుల్ డైరెక్షన్స్ టు ద కౌన్సిల్ టు కండక్ట్ ద రైడ్స్ వెదర్ ప్రెజెన్స్ ఆఫ్ ఫార్మసిస్ట్ ఈస్ బీయింగ్ దేర్ ఆర్ నాట్ అనేది వాళ్ళు ఆ పని చెయ్యింది కాదు. అది రైట్. ఫైనల్లీ మనకి టైం తక్కువగా ఉంది. సంజయ్ రెడ్డి గారు మీరు చెప్పండి. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం అధికారులు దాడులు చేస్తున్న షాపులు ఒకే కార్పొరేట్ కంపెనీకి సంబంధించినవి అయితే వాటిపైన జరుగుతుంది, ఇంకో కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన మెడికల్ షాపుల మీద జరగట్లేదు. ఇదంతా కక్షపూరితంగా అధికారులను మేనేజ్ చేస్తూ లేకపోతే రాజకీయ ఒత్తిడితో చేశారన్న మాట వాస్తవం కాదంటారా? అలాంటి ప్రభుత్వ పొలిటికల్ ప్రెజర్స్ ఉండమంటారా సంజయ్ రెడ్డి గారు? పొలిటికల్ ప్రెజర్స్ అంటే ఇక్కడ ఏదైతే మెడికల్ షాప్స్ అసోసియేషన్ అంటే కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అనే అసోసియేషన్, వీళ్ళకి సంబంధించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి పొలిటికల్ రిలేషన్షిప్ ఉండొచ్చు. ఆ విధంగా జరిగే ఛాన్సెస్ లేవని కాదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు యాక్చువల్ గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిది అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్. యాజ్ పర్ ద యాక్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఇన్స్పెక్షన్ చేయాలి. అయితే ఇందులో సెక్షన్ 65 ఆఫ్ ఫార్మసిస్ట్ ఉన్నాడా లేడా అని తనిఖీ చేయాలి. అయితే మన మిత్రులు చెప్పినప్పుడు గతంలో అకున్ సబర్వాల్ గారు ఐపీఎస్ గారు ఉన్నప్పుడు కూడా చాలా తనిఖీలు జరిగాయి, తర్వాత మళ్ళీ అది సద్దుమరిగింది. అయితే ఈ గత 10 సంవత్సరాల్లో రైడింగ్స్ అనేది ఏమాత్రం జరగలేదు, ఎక్కడ మనం చూడలేదు, కానీ వినగలేదు. కానీ ఈ మధ్యనే మాత్రము రైడింగ్స్ అనేది అక్కడక్కడ జరుగుతున్నాయి. అయితే అందులో మెడికల్ షాప్స్ కి వెళ్ళినప్పుడు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఒక టీమ్ కి వెళ్తున్నారు, ఒక 5 members 6 members టీమ్ కి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ స్పూరియస్ డ్రగ్స్, అడల్టరేషన్స్ డ్రగ్స్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ స్పూరియస్ డ్రగ్స్ అండ్ అడల్టరేషన్ డ్రగ్స్, నాట్ ఫోకసింగ్ రైట్. అంతేగాని మెడికల్ షాప్ ఇచ్చినప్పుడు స్పూరియస్ డ్రగ్స్, అడల్టరేషన్ డ్రగ్స్ ఉన్నాయా, కల్తీ మందులు ఉన్నాయా, ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉన్నాయా, శాంపుల్స్ అమ్ముతున్నారా అనేది అది తనిఖీ చేసినప్పుడు ఫార్మసిస్ట్ ఎక్కడ పోయింది? 65 ఆఫ్ అంటే 1948 డ్రగ్స్ అండ్ కాన్స్టెంట్ 1940 రూల్స్ 1945 సెక్షన్ 65 ఆఫ్ 2 ప్రకారంగా
రైట్. సంజయ్ రెడ్డి గారు కట్టేనట్టున్నారు. జయసారథి గారు ఎలా చూడాలి? ముఖ్యంగా ప్రజల్లో కూడా అవగాహన రావాల్సిన అవసరం ఉందంటారా? ప్రతి చిన్న విషయాన్ని కూడా మెడికల్ షాప్కి వెళ్ళి చిన్న రోగమే కదా, తలనొప్పే కదా, లేకపోతే ఇంకోటి కదా అని వాళ్ళు సింపుల్గా వెళ్ళి తెచ్చేసుకుంటారు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుందన్న విషయంలో అయితే ప్రజలే అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉందంటారా? అంటే విజయ్ గారు దీనికి కారణం ఏంటిది? ప్రజలు సమీపంలో ఉన్న మెడికల్ షాప్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఏ హాస్పిటల్ పోయినా కూడా దానికి కన్సల్టేషన్ ఫీజు భరించలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో ఉంటే అప్పుడు పోయి ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు, ఒక ప్రిస్క్రిప్షన్ ద్వారా అక్కడ అవైలబిలిటీ ఉంటే తీసుకుంటారు, లేకపోతే మెడికల్ షాప్ పోతారు. కానీ ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే చిన్న చిన్న జ్వరాలకు కూడా మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు తీసుకునేటువంటి ఓపీ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. 400, 500, చిన్న చిన్న మండల కేంద్రాల్లో కూడా 300, 200 రూపాయలు ఇట్లా ఉంటే అవి భారంగా పరిణించే పరిస్థితుల్లో ఇక దవాఖానకి ఏం పోతాము, పక్కన తెలిసినటువంటి మెడికల్ షాప్ పోయి అడిగి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. సార్ అన్నట్టు ఇక్కడ దీని ఎప్పుడో పాత పద్ధతులలో అధికారుల రిక్రూట్మెంట్ అంతే స్థాయిలో ఉన్నాయి. కానీ వేల మెడికల్ షాపులు వచ్చినాయి, 40-50 వేల మెడికల్ షాపులు వచ్చినప్పుడు 200లకు ఒకరిని పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు దానికి అనుగుణంగా వీళ్ళు ఇప్పటివరకు చూడండి, ఫార్మసీ చేసిన వాళ్ళందరికీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు రావట్లేవు. కేవలం వాళ్ళు ఏదో ప్రైవేట్ సెక్టర్ లో పోతా ఉన్నారు. ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా ప్రైవేట్ సెక్టర్ లో లెక్కలేనన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చినాయి, లెక్కలేనన్ని మెడికల్ షాపులు గల్లీకి ఒకటి ఏర్పడతా ఉన్నాయి. దాంట్లో ఫార్మాసిస్టులు ఉంటలేరు. వాళ్ళని కంపల్సరీ చేయడంతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్లను పెద్ద సంఖ్యలో నియమించుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లా నియమించుకుంటే ఈ క్వాలిటీ వస్తుంది, ఈ అన్ని అవకతవకలకు పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది. 200 కాబట్టి 100 మందికే అండి. అది వైద్యం అండి, ఒక మెడిసిన్ అనేటువంటి ఒక ప్రాణానికి సంబంధించిన అంశం. అది ఎక్స్పైరీ అయిపోయిందో లేదా కల్తీ అయిందో ప్రాణమే పోతుంది. కాబట్టి అది ఒక విధంగా ఫార్మసీ చేసిన వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది. దాంతో పాటు నాణ్యమైనటువంటి మెడిసిన్ ప్రజలకు అందించే అవకాశం దొరుకుతుంది, తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కల్తీ మెడిసిన్ అరికట్టే అవకాశం ఉంది. లేదా మెడికల్ షాపులు చేసేటువంటి దందాను కంట్రోల్ చేసే అవకాశం. ఇది ప్రభుత్వాలకు మంచి పేరు తెస్తుంది. ఒక రకంగా జాబ్ వస్తుంది, ఇంకో రకంగా ప్రభుత్వాలకు కూడా రెవెన్యూ పెరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్సబుల్ మెడిసిన్ అమ్మే పరిస్థితి వస్తుంది. అట్లా కాబట్టి అట్లా ఆలోచించకుండా వాళ్ళు ఏదో తాత్కాలిక మెడికల్ షాపులే కదా అని వదిలేయడము, దాని వల్ల కూడా జరుగుతుంది. ఇంకోటి ప్రజల అవేర్నెస్ లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి అందుబాటులో వైద్యం లేదు, అందుబాటులో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు ఎక్కువ అవుతుంది, అది భరించలేమనేటువంటి ఒక కారణం అయితే, రెండోది అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు మెడికల్ షాపులకు వెళ్ళి కొనుక్కుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున డ్రైవ్ చేసి చేయాలి. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ప్రభుత్వాలు మరి ఆల్టర్నేట్ కూడా చూపించాల్సి వస్తుంది. మేము చిన్న చిన్న వాటికి ఏం చేయాలి? వీలైనంత సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులు, అంటే పెద్ద పెద్ద ఆసుపత్రులు కాదు, ఇంతకుముందు గత ప్రభుత్వం తీసుకున్నట్టు బస్తీ దవాఖానాలన్నో లేదా ఇంకేవో చిన్న చిన్న ఏర్పాటు చేస్తే ఏమైతే బాలరాజు గారు ఒక్క నిమిషం అండి, మనకి టైం అయింది. చూడాలి మరి చూడాలి, స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్ లో మెడికల్ షాపుల దందాలు ఇంకెన్ని బయటపడతాయో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ జయసారథి గారు, అలాగే బాలరాజు గారు, వెంకటేశ్వర్ గారు, అలాగే సంజయ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.